చేంజ్ డియర్. 500. థాంక్ యూ. లవ్ యూ. హాయ్. హాయ్, ఫోన్ ఛార్జర్ కావాలన్నావా? తీసుకొచ్చా. సారీ, కొంచెం లేట్ అయింది. నో ప్రాబ్స్. థాంక్ యూ. బై డియర్. బాయ్. ఒకడితో ఛార్జింగ్, ఇంకొకడితో రీఛార్జింగ్. ఇలాంటి వాళ్ళని తగులుకుంటే సర్చార్జీలు ఎక్కువై టోటల్గా డిశ్చార్జ్ అయిపోతాం. అర్థమైందా? ఎక్కడ మన హీరో? కొన్ని రోజులే కదా అలా ఫ్రెండ్స్తో వెళ్ళొస్తాను, దానికే. ఆహా, నువ్వు డ్యామేజ్ అవ్వడానికి కొన్ని సెకండ్లు చాలు. ఇలాంటి ట్రిప్స్ అంటే నాన్నకు అస్సలు ఇష్టం ఉండదు. అదిగో మీ చిల్లర పార్టీ వచ్చారు చూడు. ఏంట్రా సంధ్య మన వైపు చూపించి క్లాస్ పీకుతుంది? క్లాస్ కాదురా, వాళ్ళ నాన్నకు కూడా నాతో ఫ్రెండ్షిప్ అంటే చాలా ఇష్టమని చెప్తుంది. ఇలాంటి మెంటల్ గాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయటం కూడా నాన్నకి ఇష్టం ఉండదు. నా లైఫ్ స్టైల్ చూసి వాడి స్టైల్ చేంజ్ చేయమని చెప్తుందిరా. వాడి స్టైల్ చూడు, అచ్చం టేల్ తెగిన ట్రింపాంజీలా ఉన్నాడు. రేయ్, ఇప్పుడేం చెప్తుందిరా? ఇప్పుడా మ్యారేజ్ అయినా నేను మన్మధుల్లా ఉన్నానని అంటుందిరా. వాడికి మ్యారేజ్ అయి సంవత్సరం కాలేదు, ఇక్కడికి వచ్చి ఒక నిమిషం కూడా అవ్వలేదు. అవుటర్ రింగ్ రోడ్ లో ఎలా మెలకలు తిరుగుతున్నాడో చూడు. మొన్నటికి మొన్న మా ఫ్రెండ్ ని ఇంట్రడ్యూస్ చేస్తే రూమ్ కొస్తావా అని అడిగాడంట. వెళ్ళిందా? వెళ్ళింది. దాని చెప్పు. అది వదిలే సంధ్య, నా క్రెడిట్ కార్డులు నీ దగ్గర ఉన్నాయి, అవి ఇస్తే నేను వెళ్తా. డబ్బుని నీళ్ళలా ఖర్చు పెడితే చివరికి కన్నీళ్ళే మిగులుతాయని నాన్న చెప్పారు. నైస్ కొటేషన్. ఇలాంటివి నాన్నకి ఇష్టం ఉండదని తెలుసు, కానీ నాన్నకు కాదు, నాకు అమ్మకి నచ్చదు. నైస్ ఫ్యామిలీ. బాయ్ సంధ్య. బాయ్ సత్య. అంత అవసరమా? అరే శివ, నీ సంజయ్ ఇగోకే లోగో లాంటిదిరా. జోక్స్ ఆపరా. ఇంతకీ బావగాడు ఎక్కడరా? ఇక మా బావగాడి విషయానికి వస్తే అన్నిటికంటే డబ్బు ముఖ్యమని అందరూ అంటుంటే డబ్బు కంటే ముఖ్యమైనవి చాలా ఉన్నాయని ఈడు అంటాడు. కానీ అవి కావాలంటే మాత్రం డబ్బు కావాలంటాడు. భూమికి 4 దిక్కులు, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్. బావగాడికి 4 ముక్కలు, జాకీ క్వీను కింగు వాసు. అవి పడ్డాయంటే బిందాస్. రారా. నువ్వు కూడా రారా. ఎందుకురా, లోపల బావ ఆటని చూస్తే బీపీ, ఇక్కడ పాపలు చూస్తే హ్యాపీ. చా, ఈ రోజు కూడా వర్కౌట్ కాలా? కాసేపు బ్లైండ్ ఆడొచ్చుగా. బ్లైండ్ ఆడడానికి నాకు నీలా పొగరలేదు బావా. ఫిగర్ లేని ఆడది, పొగలేని మగాడు, వేస్ట్. చా, అయినా 5,000 తెచ్చి 10,000 పట్టుకెళ్ళిపోవాలనుకున్న నీకు, కొట్టే ₹1 కోటి కొట్టాలనుకున్న నాకు, అనూకి ఆట పంపుకున్నంత తేడా ఉంది. బ్లైండ్ 10, 20, బ్లైండ్ 40. ఏంట్రా వాడు? బావా మరి చూసి ఆడుతున్నాడు, ఇంకా చాలా షో చెప్పు. చెప్పరా. అవునరా, షో చెప్పేరా. కార్డ్ ఏంది బావ కొత్తగా? ఓన్లీ క్యాష్. రే, నా దగ్గర లేవురా. రే ఎవరా? వినడేంట్రా? బావా, ఇక నా దగ్గర క్యాష్ లేదు. షో చెప్పి. షో. అయ్యో, ఏంటి టెన్షన్ పడ్డావా? ప్రతిసారి నీ దగ్గరున్న మనీని గెలవగలుగుతున్నాను కానీ నీ ఫేస్లో నవ్వును గెలవలేకపోతున్నాను. ఓడిపోతూ ఎలా నవ్వగలుగుతున్నావు బావా? గెలిపోవటం గేమ్లో కామన్. అయినా ఓడిపోయిన నవ్వడానికి మనీ పవర్ కాదు, మెనీ పవర్స్ ఉంటాయి. బావా, అంత బాగా చదువుకొని పెద్ద హోటల్లో హై లెవెల్ జాబ్ చేస్తూ డే అండ్ నైట్ సంపాదించిన డబ్బుని అలా పోగొడతావేంట్రా? షార్ట్ కట్లో డబ్బులు సంపాదించడం అంత అవసరమారా? అవసరమేరా, కానీ ఎందుకు దేనికని మాత్రం అడగండి. ఈ టాపిక్ ఇంతటితో వదిలేయండి ప్లీజ్. అయినా ఈరోజు రానే రాకపోవడంతో
ఫోన్ని కొట్టలేకపోయినరా. ఏదో రోజు నా లైఫ్లో క్వీన్ వస్తుంది, అప్పుడు నా సీన్ మారుతుంది. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఆ రాణి గురించి కాదు, గోవాలో ఉన్న క్వీన్స్ గురించి. నేనే కదా, ఎందుకు భయపడ్డాను? ఈ రూమ్లో దాక్కుందాం. సెన్సార్ ఆఫీసర్ కూడా చూడకుండా నేను చూశాను. సారీ చెప్పేద్దాం. సార్, మేడం, సారీ. మళ్ళీ వచ్చానంట్రా.